హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిన్బాద్ నెట్వర్క్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మొత్తం కూడా మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకైతే రీసెంట్‌గా ఎటువంటి వీడియోస్ చేయలేదండి. కానీ ఈ వీడియోలో అయితే ఈ ప్రాజెక్ట్‌లో మనకొచ్చిన కొత్త అప్డేట్లు ఏమిటి, కొత్త సమాచారం ఏమిటి, అవన్నీ కూడా మీకు నేను ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుగా అయితే ప్లే స్టోర్‌లో ఈ యొక్క సినిమా నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా అప్డేట్ చేసుకోవాల్సిందండి. ఎందుకంటే అప్డేట్ చేసుకోకపోతే మనకైతే మైన్ చేసుకోవడం కుదరదనమాట. సో, ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాలని కోరుకున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్డేట్ చేసిన తర్వాత అండి ఈ యొక్క యాప్‌లో అయితే మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్‌లో మనం అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనం ఖచ్చితంగా మైనింగ్ చేయాలనుకుంటే కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయన్నమాట. మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మైనింగ్ చేయాలంటే కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయండి. సో, ఖచ్చితంగా మనమైతే మైనింగ్ చేయాలనుకుంటే సెట్ సెయిల్ అని కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ అయితే ఒక బ్లూ బాక్స్ దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత మనకైతే కింద చూసారు కదా! ప్లీజ్ కంప్లీట్ ఆల్ సోషల్ మీడియా టాస్క్స్ బిఫోర్ యూ మైనింగ్ అంటున్నారు. సో, ఖచ్చితంగా మనం మైనింగ్ చేసుకోవాలంటే కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయన్నమాట. సో, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే టాస్క్‌లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ టాస్కుల్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండీ! మనమైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫాలో ఆన్ ఎక్స్ ఇంకా అదే ట్విట్టర్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. దాంతోపాటు సిన్బాద్ క్రిస్టల్ క్విస్ట్ అనే ఒక యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో, ఇది కూడా మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా 5 టాస్క్‌లు అయితే ఉన్నాయండి. ఈ యొక్క 5 టాస్క్‌లు కూడా చేయడం ద్వారా మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. సో, ఖచ్చితంగా వీళ్ళు చెబుతున్న టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడైతే ఒక చిన్న యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఎందుకంటే ఈకోసిస్టమ్ అనేది బాగా గ్రోత్ అవ్వాలంటే ఈ విధంగా మినీ యాప్స్ చాలా అవసరం అండి. సో, అందుకోసం వీళ్ళైతే మైనింగ్ కోసం అయితే ఇన్ని కండిషన్‌లు అయితే పెట్టడం జరుగుతుందండి. సో, ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే గమనించాలి మీరు. నేను కోరుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు ట్విట్టర్‌లో కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో, అప్పుడైతేనే ఈ యొక్క 5 టాస్క్‌లు కూడా మనకైతే అవుతాయండి. సో, చూసుకున్నారు కదా! ఒక్కోటి మనం ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్‌గా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటి మనం చేసుకోవడానికి అయితే ఒక 1 మినిట్ అనుకున్నా సరే, ఒక 5 మినిట్స్‌లో ఈ టాస్క్‌లన్నీ కూడా మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎక్స్ పేజ్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు రీసెంట్‌గా ఓపెన్ చేయడం జరిగిందండి. సో, చాలా అంటే చాలా పేజీలు అయితే ఉంటాయన్నమాట. అదైతే మీరు ఒకసారి గమనించండి. చెప్పాను కదండీ! మనమైతే జస్ట్ ఆ టాస్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడైతే ఈ విధంగా మనకి టాస్క్‌లు అవుతా ఉంటాయండి. సో, ఇంక ఈ ప్రాజెక్ట్‌లో మనకి రీసెంట్‌గా వచ్చిన అప్డేట్‌లు మొత్తం కవర్ చేసుకుందాం. సో, ముందు బేసిక్ డీటెయిల్స్ మీకు చెప్పేసానండి. ఇక్కడ చూడండి. మన యొక్క సిన్బాద్ నెట్వర్క్‌లోనండి మనకైతే సిన్బాద్ టోకెన్ అయితే మనం మైనింగ్ చేసుకోవడం తెలిసిన విషయమే. ఇంక దాంతో పాటు ఎక్స్‌ట్రాగా యాడ్ చేయడం ద్వారా మనకైతే జీసీఎం టోకెన్ కూడా మైనింగ్ అయితే జరుగుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ 2 టోకెన్స్ అయితే మైనింగ్ అయితే చేస్తున్నామండి. ఒకసారి మీకు చూపిస్తున్నా అవి కూడా. ఒకసారి యాప్ ఓపెన్ చేసి వాలెట్‌లోకి రండి. అక్కడ చూస్తున్నారు కదా! సిన్బాద్ టోకెన్స్ అయితే 1,41,000 అయితే ఉన్నాయి ఒక వాలెట్‌లో. ఇంకా దాంతో పాటు జీసీఎంలో వచ్చేసి 4 కాయిన్‌లు అయితే ఉన్నాయండి. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో అయితే 2 టోకెన్స్ అయితే మనకైతే మైనింగ్ అయితే అవుతున్నాయన్నమాట. సో, ఇక్కడ విషయం ఏంటంటేనండి మనకైతే జీసీఎం టోకెన్ అయితే ఆల్రెడీ మనకైతే ఒక ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అయితే అయింది. జీసీఎం టోకెన్ అయితే మనకి కాయిన్ గెక్కో అనే ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే అయిందండి. సో, ఖచ్చితంగా మనమైతే అది గమనించాలి. కాకపోతే అండి ప్రైస్ అనేది చాలా చాలా తక్కువగా ఉందండి. సో, ప్రెజెంట్ అయితే మనకి 3 పైసా కంటే తక్కువైతే ఉందండి జీసీఎం అనేది. సో, భవిష్యత్తులో మనకైతే వాల్యూ పెరిగినప్పుడు అది మనం ఖచ్చితంగా సెల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, ఇప్పుడు మనకేం అక్కర్లేదు. కాకపోతే అందరూ కూడా ఈ సిన్బా టోకెన్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టాలని కోరుకుంటున్నానండి. సో, ఈ సిన్బా టోకెన్స్ అయితే మనకి చాలా చాలా ముఖ్యం అనమాట. మన వాలెట్‌లో కూడా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి 2 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి మనకైతే మీ ఫోకస్ మొత్తం సిన్బా టోకెన్ మీద పెట్టండి. 24 గంటలకు ఒకసారి మైనింగ్ ఉంది కదండీ! దాని మీద మీ యొక్క ఫోకస్ మొత్తం పెట్టాలని కోరుకుంటున్నాను. సో, ఇక్కడ చూసినట్లయితే అత్యంత విలువైన డిజిటల్ ఆస్తులైన ఎక్స్‌చేంజ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో, సిన్బా టోకెన్ అనేది మనకైతే చాలా చాలా ముఖ్యమైన వాల్యూగా ఉండబోతుంది. కేవైసీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అండి మనకైతే జీసీఎం కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మైనింగ్ ఫోకస్ మొత్తం కూడా సిన్బా టోకెన్ మీద ఉండాలని కోరుకున్నానండి. సిన్బా టోకెన్ అనేది రోజువారీ ఇన్ గేమ్ లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది. మార్కెట్ ప్లేస్ కొనుగోళ్లు, ప్రవేశ రుసుములు, ప్రామాణిక అప్‌గ్రేడ్‌లు. సో, ఖచ్చితంగా ఈ విధంగా వీళ్ళైతే సిన్బా టోకెన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో, వీళ్ళు కూడా 2 టోకెన్స్ అండి. సేమ్ ఇంటర్‌లింక్ లాగైతే 2 రకాల టోకెన్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట.
సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే సిన్‌బా టోకెన్ అంటే చాలా ముఖ్యమండి సీజెమ్ కంటే గూడా. సో, సీజెమ్ అనేది చాలా తక్కువగా వస్తుందనమాట. అలాని బాధేం పడక్కర్లేదు. మన ఫోకస్ మొత్తం గూడా సిన్‌బా టోకెన్స్ మీద పెట్టండి. 24 గంటలకు ఒకసారి మైనింగ్ అయితే అందరూ చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఇంక దాంతో పాటు వీళ్ళైతే సిన్‌బాద్‌కి సంబంధించిన క్రియేటర్ ప్రోగ్రామ్ తీసుకురావాలని కోరుకుంటున్నారండి. సో, ఎవరైతే ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళకైతే రివార్డ్స్ వచ్చేలాగా చూసుకుంటున్నారని చెబుతున్నారండి. సో, చూస్తున్నారు కదా! క్రిప్టో కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మరియు వెబ్3 బిల్డర్లకు ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. మీరు సినిమాది ఈకోసిస్టమ్ గురించి కంటెంట్‌ని సృష్టించి విలువైన కమ్యూనిటీని మార్గనిర్దేశం చేయడం ద్వారా మీకైతే ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది కేవలం మరో కార్యక్రమం మాత్రమే కాదు. ఇది బహుమతి వ్యవస్థ అని చెబుతున్నారండి. సో, ట్విట్టర్ ద్వారా గానీ, ఇంకా దాంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా గానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్‌ని అయితే మనం ప్రమోట్ చేయడం ద్వారా మనకైతే రివార్డ్స్ అయితే ఉంటాయని చెబుతున్నారండి. ఇవన్నీ మిమ్మల్ని సిన్‌బాద్ క్రియేటివ్ ప్రోగ్రామ్‌కి అయితే అర్హులుగా చేస్తాయి. సో, చూసినట్లయితేనండి ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఎవరైతే సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే అవకాశం ఉంటుందని చెబుతున్నారన్నమాట. ట్విట్టర్ అకౌంట్ అయినా ఉండాలి, లేదనుకుంటే యూట్యూబ్ ఛానల్ అయినా ఉండాల్సి ఉంటుందండి. సో, మీకైతే ఏదైనా కుదిరినట్లయితే మీరు కూడా ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. త్వరలో మనకైతే ఫామ్ కూడా రాబోతుందన్నమాట. సో, నేను చెప్పాను కదండీ ఈ విధంగా ఈ యొక్క సిన్‌బా టోకెన్‌కి సంబంధించిన ఎస్‌సిబిఏ టోకెన్ అయితే మనకి లిస్టింగ్ అయితే అయిందనమాట. సో, దీనికి సంబంధించి కాయిన్ గెక్కోలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే మల్టిపుల్ టోకెన్స్ తీసుకొచ్చారండి. ఒక టోకెన్ కాదు, మల్టిపుల్ టోకెన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. కాబట్టి నేను ఒకటే చెబుతున్నాను, మీరైతే టెన్షన్ పడక్కర్లేదండి. మనం సిన్‌బా టోకెన్‌ని రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేయాలి. 24 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ ఉంటుంది కదా! సో, ఆ టోకెన్ మీదే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా దయచేసి పెట్టండి. ఇంక వేరే టోకెన్స్ మనకేం అక్కర్లేదు. ఇంకా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సరే చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క సీజెమ్ టోకెన్స్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. సీజెమ్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. సో, మనకైతే దీనికి సంబంధించి విత్‌డ్రా ఎప్పుడైతే ఇస్తారో, అప్పుడైతే దీనికి సంబంధించి నేను కూడా క్లారిటీ అయితే ఇస్తానండి. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి అందరూ కూడా. మైనింగ్ అయితే రెగ్యులర్‌గా చేయండి. సిన్‌బా టోకెన్ మీద ఖచ్చితంగా ఫోకస్ అయితే ఎక్కువగా పెట్టాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి లీడర్ బోర్డ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దాంతో పాటు హోమ్ పేజ్‌లో మనం చూసినట్లయితేనండి కిందైతే మనకిక్కడ ఎవరెవరు పార్ట్నర్స్‌గా ఉన్నారు ఆ లిస్ట్ అయితే వస్తుందండి. సో, రీసెంట్‌గా మన వాళ్ళైతే బేస్ యాప్‌తోనైతే పార్ట్నర్‌షిప్ అయితే కుదుర్చుకోవడం జరిగిందండి. సో, కాయిన్ బేస్ అనేది చాలా చాలా అందరికీ సుపరిచితమైన యాప్ అండి. కాయిన్ బేస్ ద్వారా మనకైతే ఎన్నో రకాల క్రిప్టో ట్రాన్సాక్షన్‌లు జరుగుతూ ఉంటాయండి. సో, క్రిప్టో వాలెట్ అనమాట బేస్ యాప్ అనేది. సో, వీళ్ళతో అయితే మన సిన్‌బాద్ వాళ్ళైతే పార్ట్నర్‌షిప్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా మంచి విషయం అండి ఇదైతే. సో, మనకైతే పబ్లిసిటీ కూడా బాగానే జరుగుతుంది అనే పాయింట్ అయితే మనకు తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి వాళ్ళైతే అఫీషియల్‌గా ఈ విధంగా పిక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బేస్ యాప్‌లో మనకు సంబంధించిన ప్రొఫైల్ కూడా రెడీ చేశారండి వీళ్ళైతే. మన యొక్క సినిమా నెట్‌వర్క్‌కి సంబంధించేసి ఏదైనా అప్డేట్లు గానీ, విషయాలు గానీ, న్యూ ఫీచర్స్ గానీ ఉన్నట్లుంటే ఎక్కడి నుంచి కూడా మనకైతే సమాచారం వస్తూనే ఉంటుందండి. సేమ్ మనకి ఎక్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది ట్విట్టర్ అనేది, బేస్ యాప్‌లో కూడా ఒక ప్రొఫైల్ అయితే మన వాళ్ళు క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ప్రమోట్ చేయడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే మనం గమనించి మనమందరం కూడా ఒకటేనండి 24 అవర్స్ మైనింగ్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా బాగా చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే లిస్టింగ్ అయితే అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయండి. 2027లో మనకైతే ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో, దాన్ని బట్టయితే మనకైతే కొంచెం ఇన్‌కమ్ అనేది రావడానికైతే అవకాశాలున్నాయి. 24 గంటలు ఒకసారి మైనింగ్ మాత్రమే కాబట్టి మనకి ఇబ్బందిగా ఉండకపోవచ్చు కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి 6 గంటలైనా సరే, 12 గంటలైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాపోతే 24 అవర్స్ మైనింగ్ అనేది ఖచ్చితంగా మీకు ఏ ప్రాజెక్ట్ తగిలినా సరే ఖచ్చితంగా వాటినైతే మైనింగ్ అయితే చేయండండి. మన రూబీ నెట్వర్క్ గానీ, స్ప్రౌట్ నెట్వర్క్ గానీ కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి కదా! 24 అవర్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దీనికి సంబంధించి సప్లై కూడా ఎక్కువే కాబట్టి మనకైతే ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. అలానే ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఎక్కువ టోకెన్స్ ఉండాలన్నమాట. మన దగ్గర ఎక్కువ టోకెన్స్ ఉన్నాయనుకోండి మనకైతే హాల్వింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మనకు వచ్చేవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకైతే ఒక ఇన్‌కమ్ సోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో, దీనికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ రావట్లేదు అని రీజన్ అయితే ఇదేనండి. మనకైతే మెయిన్ అప్డేట్‌లు మాత్రం కవర్ చేయాలని కోరుకుంటున్నాను. సో, అందుకే రెగ్యులర్‌గా సిన్‌బాద్ అప్డేట్‌లు అయితే రావట్లేదండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ పాయింట్ అయితే గమనించి అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకటి గమనించాల్సి ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకైతే పైకి సంబంధించిన పార్ట్నర్‌షిప్ కూడా మాకైతే ఉంది అని వీళ్ళైతే మొదటి నుంచి కూడా చెబుతున్నారండి. సో, చూడండి కిందైతే మనకైతే పార్ట్నర్స్‌గా చూసినట్లయితే చాలా యాప్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా మనకైతే పై నెట్వర్క్ యాప్ కూడా మనకైతే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా పై నెట్వర్క్ కూడా ఉంది. అఫీషియల్ లింక్స్ కూడా చూసుకోవచ్చు. మినీ గేమ్స్ కూడా మనకైతే ఉంటాయండి. దాంతో పాటు వీళ్ళైతే ఏఐ టెక్నాలజీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ అండి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో, ఇది కూడా మనకైతే కమింగ్ సూన్ అండి. ఇది కూడా మనకైతే రాబోతుందనమాట.
సో, ఈ విధంగా మన వాళ్ళైతే బేస్‌లో కూడా అకౌంట్ తీసుకున్నారు కాబట్టి మనకైతే మంచి ప్రాజెక్ట్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏదైనా ముఖ్యమైన అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్‌లో వస్తుందండి. సో, రీసెంట్‌గా కొద్ది నెలల క్రితం నుంచి అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్డేట్ అయితే రాలేదండి. సో, ఎందుకంటే మెయిన్ అప్డేట్ లేవు కాబట్టి మాత్రమే రాలేదండి. సో, మిగతా ప్రాజెక్టులు మనం అన్నీ బాగా కవర్ చేస్తున్నాం కదా! సేమ్ అదే విధంగా గమనించాలండి. సో, ఈ ప్రాజెక్ట్ అయితే మనకి 2027 అండి. నెక్స్ట్ ఇయర్ అయితే ఛాన్స్ అయితే ఉంది లిస్టింగ్ అవ్వడానికైతే. సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.